రియల్ లైఫ్ లో మీరు విలను సీరియల్స్ అన్ని చూసుకుంటే ప్రతి సీరియల్లో మీరు నెగిటివ్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు. మరి రియల్ లైఫ్ లో మాధవి గారికి ఎవరైనా విలన్స్ ఉన్నారంటే ఏం చెప్తారు? ఉంటారు కదా, మాకన్నా మేము ఇంకెందుకు పనికిరాము. మీకు సీరియల్స్ లో పర్టికులర్ గా విలన్ రోల్స్ నెగిటివ్ రోల్స్ రావడానికి ఏమైనా రీజన్ అండి? ఏమో నేను అలాగే బాగా అనిపించానేమో వాళ్ళకి. మీరు నాకు కామెడీ ఇవ్వండి, సీరియస్ ఇవ్వండి, ఆర్ సెంటిమెంట్ ఇవ్వండి, ఎనీథింగ్ ఐ కెన్ డూ. రియల్ లైఫ్ లో మీరు కోచ్ అంటే మీరు చెప్పే పాఠాలు చాలా మంది వింటూ ఉంటారు. అండ్ మీ పాఠాలు ఏమి అంటే మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు పనికిరాలేదంటారు? మనం చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది. ఎంత పెద్ద డాక్టర్ అయినా అతనికి జ్వరం రాదని లేదు. నాకు కూడా వస్తాయి ప్రాబ్లమ్స్, దాన్ని డీల్ చేసే విధానం వేరు ఉంటుంది. మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది ప్రభాస్ గారు. అవునా? ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయనతో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఒకటి? యాక్చువల్లీ ఆ హాస్పిటల్ బెడ్ లో ఉన్నప్పుడు నాతో డైరెక్ట్ డైలాగ్ ఉంటుంది కదా ఆయనతో. నేను అలా పడుకొని ఉంటే అలా వచ్చి అలా చూస్తుంటే నేను దేవుడు కనిపించినట్టు అనిపించింది నాకు. ఒకలాంటి రెస్పెక్ట్ అన్నమాట. అంటే వాళ్ళల్లో ఏదో పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు పెళ్లి ఇడికి వచ్చిన కిడ్స్ ఉన్నారని ఫ్యామిలీ అనేది ఎవరికైనా, నేను అలాంటి నెగిటివిటీ రాకుండా నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మా పిల్లలు కూడా వాళ్ళని కదిపితే అంటే ఏదో చెప్పిస్తే కాదు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ నేను ఇప్పుడు మా అబ్బాయిని ఏమి ఒకసారి కాల్ చేస్తాను, యూ కెన్ జస్ట్ లిసన్ టు హిస్. నాకు ఫస్ట్ ఐ విల్ టెల్ యు అబౌట్ ద కనెక్షన్ విచ్ ఐ హావ్ విత్ మై మామ్. ఓకే. అయితే ఆఫ్ కోర్స్ ఆల్ మామ్స్ అండ్ బాండింగ్ వెరీ స్పెషల్, బట్ నా కేస్ లో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వెరీ 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 స్పెషల్. ద కనెక్షన్ దట్ ఐ షేర్ విత్ మై మామ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. హలో గాయస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో ఉన్న మిర్చి లాంటి లేడీ ఎవరు అంటే మిర్చి మాధవి గారు. హలో మాధవి గారు. హాయ్ నందు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, సూపర్ ఫైన్. మిర్చి మాధవి గారు అనగానే ప్రతి తెలుగు ఇంటి ఆడపిల్లలకి గుర్తుంటుంది, ఇలాంటి అత్తగారు వస్తారేమో అని చెప్పి మిమ్మల్ని తలుచుకొని ఫీమేల్స్ ఎవరు ఉండరు నాకు తెలిసి. భయపడతారు, ఇలాంటి అత్తగారు వస్తారని భయపడతారు. అదే ఆ భయంతో అయినా తలుచుకుంటారు కదా. సో అసలు ఏం చేస్తారు? మిడిల్లో యూకే వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. మిర్చి మాధవి గారు అసలు ఏమైపోయారు? ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? పెద్ద ఏమంటారు, ఆ క్వశ్చన్ తోనే బోలెడ్ ఆన్సర్లు వస్తాయి అనమాట. ఇలాగా ఏమంటారు, వరుసగా చాలా చెప్పాలి. యూకేలో మా హస్బెండ్ జాబ్ కోసం వెళ్ళాము. ఓకే. అన్ని వైండప్ చేసుకుని వెళ్ళాము. ఫర్నిచర్ అమ్మేసి 2 కార్లు అమ్మేసి ఆల్మోస్ట్ ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే ఒక స్పూన్ కూడా ఉంచొద్దు, అన్ని లైక్ వి విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ గో అన్నారు. ఐ సెడ్ ఎక్కడో కొంచెం మనం ఒక 6 months టెస్టింగ్ పీరియడ్ ఉండొచ్చండి, చూద్దాము, 6 months పడుతుంది మనం సెట్ అవుతాం లేదా అని తెలియడానికి. కానీ కొన్ని సామాన్లు కొన్ని ఒక దగ్గర పెట్టి మా స్టూడెంట్ని అడిగితే పాపం షీ వాజ్ కైండ్ ఎనఫ్ టు గివ్ హర్ రూమ్ అనమాట. అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత థింగ్స్ వర్ డిఫరెంట్. అంటే మన ప్లాన్ అనుకున్నది ఒకటి అయింది, ఒకటి బోల్తా పడింది, బుల్బుల్ కదా, సేమ్ అదే అయింది మాకు కూడా. ఓకే. సో కొంచెం ప్రాబ్లం అయింది, ఇష్యూస్ అయ్యాయి, బట్ దట్స్ ఓకే. అంటే దెర్ విల్ బి ఛాలెంజెస్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. నేను వెనక్కి వచ్చిన తర్వాత అసలు చాలా 3 monthsలో చాలా మారిపోయింది. 4 monthsలో అంటే నేను సీరియల్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, నేను సెలెక్ట్ అవ్వట్లేదు. ఏమైందంటే అందరికీ భయం పట్టేసుకుంది, ఏమైనా పెట్టుకుంటే అన్సర్టనిటీ అనేది. ఓకే. సో అది సర్పాస్ చేసి థ్యాంక్స్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మళ్ళీ సత్యభామ ఇచ్చారు నాకు. సో నౌ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ సత్యభామ అండ్ ఇంకో సీరియల్ కూడా ఉంది, ఇంకా మూవీస్ ఉన్నాయి. సో ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్. ఓకే. సో రియల్ లైఫ్లో యాక్చువల్గా రియల్ లైఫ్లో మీరు విలను సీరియల్స్ అన్ని చూసుకుంటే ప్రతి సీరియల్లో మీరు నెగిటివ్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు. మరి రియల్ లైఫ్లో మాధవి గారికి ఎవరైనా విలన్స్ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఉంటారుగా. ఉంటారా? ఓకే. ఉంటారు కదా. అంటే విలన్ అంటే చెప్పలేము మనం, బయటకు చెప్పలేని, మాకన్నా మేము ఇంకెందుకు పనికిరాము. ఓకే. అలాంటి విలన్స్ ఉన్నారు. 1 2 ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. ఓకే. చుట్టుపక్కలే ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడనో సామెత ఉంది కదా, అది కాదు.
ఇంట్లో ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరు అంటే మనం చెప్పలేము, అలా అని వాళ్ళని పడలేము, అదొక నరకం ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, సో మీ లైఫ్ లో కూడా రియల్ విలన్స్ ఉన్నారు. ఓకే, సో అసలు మీకు సీరియల్స్ లో పర్టికులర్ గా విలన్ రోల్స్, నెగిటివ్ రోల్స్ రావడానికి ఏమైనా రీజన్ ఉందా? ఏమో, నేను అలాగే బాగా అనిపించానేమో వాళ్ళకి. ఈ సినిమాలు చూస్తేనేమో సినిమాల్లో ఏడ్చే క్యారెక్టర్లు, పొలోమని ఏడ్చే క్యారెక్టర్లు వస్తాయి, న్యాచురల్ గా యాక్ట్ చేస్తారు మీరు అని. విలన్ గా అంటే నాకేంటంటే ఎనీథింగ్ యూ గివ్ మీ ఎనీథింగ్ ఐ కెన్ యాక్ట్. మీరు నాకు ఈ క్షణంలో నాకు ఇది చెప్పండి అని అంటే నాకు ప్రిపరేషన్ కూడా అక్కర్లే, నేను చేసేస్తాను. అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం అలా అలవాటు అవుతాం కదా, వస్తుంది కదా. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీ రోల్. మీరు నాకు కామెడీ ఇవ్వండి, సీరియస్ ఇవ్వండి, ఆర్ సెంటిమెంట్ ఇవ్వండి, ఎనీథింగ్ ఐ కెన్ డూ. ఓకే, సో వాళ్ళకి అందులో ఎక్కువ ఎలివేట్ అయ్యాను నేను. దేవయాని అనేది మామూలు క్యారెక్టర్ కాదు, అది ఒక వేరే లెవెల్. అసలు యూకే వెళ్తే, యుఎస్ వెళ్ళా, అక్కడ యూకేలో అసలు ఎక్కడ నేను ఇంకా ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఇప్పుడు కాదు, నేను 2016లో యూకే వెళ్ళినప్పుడు ఒక ఆవిడ గుర్తుపెట్టింది, మీరు ఆ సెలబ్రిటీ హోనా అని చెప్పి. 2016లో వెళ్ళాను నేను, యూకే వెళ్ళాను, యుఎస్ వెళ్ళాను. అప్పుడు అంటే రీచ్ అంత, ఇది పవర్ మీడియాకి. సో గుప్పెడంత మనసు సీరియల్ అంటే అసలు తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఉండరు. ఆ లవ్ స్టోరీ కానివ్వండి, అది బాగుంటుంది. ఆ సీరియల్తో మీ ఫేమ్ ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే మీరు నెక్స్ట్ ఏం ప్లాన్లు వేస్తారా, ఏం స్కెచ్లు వేస్తారా మీ అబ్బాయిని గ్రిప్లో పెట్టుకోవడానికి, చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు ఆ సీరియల్. అసలు అంత మంచి ది బెస్ట్ సీరియల్ మీకు అని చెప్పుకోవచ్చు. అలాంటి సీరియల్ నుంచి అసలు మాధవి గారు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందా? ఇదే చెప్పాను కదా, మా హస్బెండ్ యూకే వెళ్ళారు, అక్కడ జాబ్ వచ్చింది ఆయనకి. ఇంకా ఆయన అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండడానికి ఇబ్బంది కదా. తను హీ కెనాట్ స్టే అలోన్. అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఎలా అంటే ఒకళ్ళే వెళ్ళిపోయి అలా చేసుకొని వస్తారు. మా హస్బెండ్ అలా కాదు, హీఈస్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ మీ. ఓకే, సో దానికోసం నా కెరియర్ నేను సాక్రిఫై. మా అక్క కొడుకు అయితే చాలా ఒప్పుకోలే, అదేంటి పిన్ని అలా ఎలా వెళ్తావు అంటే, యూ హ్యావ్ యువర్ కెరియర్ అని. వాడు యూకేలో ఉంటాడు, మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి. చాలా చెప్పాడు, వాడి పేరు కృష్ణ చైతన్య, బాబీ అనమాట. కానీ వాడు అందరూ అన్నారు, అదేంటి షాక్, అదేంటి నువ్వు ఇండస్ట్రీ వదలండి. ఇండస్ట్రీ వదలట్లేదు, జస్ట్ టెస్టింగ్ ది వాటర్. అక్కడ తనకు అవసరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నా ప్లేస్లో ఎవరున్నా, నువ్వున్నా రేపొద్దున అదే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రేపు పెళ్ళి అయిందో లేదో నాకు తెలీదు, అదే పెళ్లి చేసుకుని మీ హస్బెండ్ అక్కడ ఉన్నాడంటే అన్ని వదులుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా. అది సో దానివల్ల గ్యాప్. అంటే రియల్ లైఫ్లో మీరు కోచ్, అంటే మీరు చెప్పే పాఠాలు చాలా మంది వింటూ ఉంటారు. అండ్ మీ పాఠాలు ఏమి అంటే మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు పనికి రాలేదంటారా? అంటే అదే చెప్పొచ్చు. మనం ఎలా అంటే మనం చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది. ఇప్పుడు ఎంత పెద్ద డాక్టర్ అయినా అతనికి జ్వరం రాదని లేదుగా, వస్తుంది. ఒక కిడ్నీ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయన కిడ్నీలో స్టోన్స్ రావా? వస్తాయి కదా. అట్లాగే నేను ఎంత పెద్ద సైకాలజిస్ట్, ఈ అడ్వైజర్, కౌన్సిలర్ అయినా కూడా నాకు కూడా వస్తాయి ప్రాబ్లమ్స్. దాన్ని డీల్ చేసే విధానం వేరే ఉంటుంది. వేరే వాళ్ళైతే డిప్రెస్ అయిపోయి ఎవరికి ఎలా మొహం చూపించాలో అర్థం కాకంటే, మొహం చూపించడానికి నేను ఏం చేస్తానని అక్కడ తప్పు పని. గ్రీనర్ సైడ్ ఉంటుందని వెళ్ళాము, ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఐ కమ్ బ్యాక్ అండ్ ఐమ్ ట్రైయింగ్ అగైన్. అందులో ఐ డోంట్ సీ నెగటివిటీ ఇన్ దాట్. ప్లస్ ఎవరన్నా అలా మాట్లాడితే నేనంటే ఓకే ఫైన్, యూఆర్ నాట్ గోయింగ్ టు ఫీడ్ మీ, నీకేం ప్రాబ్లం, అంతే కదా. ఇప్పుడు నేను వచ్చి నీ ఇంట్లో కూర్చుంటే నీకు అయ్యో ఈమెకి ఎలా అన్నం పెట్టాలని బాధ. నేను ఎవరిని అడగట్లేదు, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ఐ కెన్ యాక్ట్, నేను యాక్టింగ్ చేయగలను, నేను ట్రైనింగ్ ఇవ్వగలను, నాకు ఛాన్సెస్ ఇవ్వండి అని అడిగి నాకు వచ్చినవి నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఐ హావ్ బౌన్స్డ్ బ్యాక్. ఇట్స్ నాట్ దట్ లైక్ యూ విల్ నెవర్ ఫెయిల్, కానీ హౌ సూన్ యూ కమ్ బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ టీచ్ మై స్టూడెంట్స్ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ వాట్ ఐ ట్రైన్. సో సత్యభామలో కూడా మీది నెగిటివ్ క్యారెక్టర్, అంటే కోడల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంది. సో త్రూఅవుట్ సీరియల్ కూడా మళ్ళీ మిమ్మల్ని విలన్ గానే చూడాలంటారా మేము? సత్యభామ త్రూఅవుట్ సీరియల్ దేవయానికి ఇంకో 10 times ఉండబోతుంది అది. ఓకే, ఇంకా ఎక్కువ నేను డీటెయిల్స్ నేను ఇవ్వలేను. బట్ అందులో ఏంటంటే అలాంటి వాళ్ళని ఎలా ఆడవాళ్ళు అంటే ఎలా బయటికి రావాలి అనేది ఆలోచించడమే నేర్చుకోవాలి. ఓకే, అంటే సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ కూడా ఆల్రెడీ ప్రూవ్డ్ ఒక సీరియల్ తో. సో సేమ్ పేరు మళ్ళీ సత్యభామతో బయటకు వచ్చారు కాబట్టి అంటే ఈ సీరియల్ కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని చెప్పొచ్చు.
అంటే హిట్ అవుతుందని ఆశిస్తాం కానీ చెప్పలేం బాగా జోస్యం చెప్పలేం మనం. ఇది సిట్ అయిపోతుంది అని చెప్పను కానీ వీ హ్యావ్ ఎవ్రీ పాయింట్ టు బీ అ హిట్. ఓకే, అది నేను చెప్తున్నా. సక్సెస్ఫుల్ పేరు, సక్సెస్ఫుల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, అండ్ అందులో రాస్తున్న స్క్రీన్ ప్లే రాసే వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, అండ్ దెన్ చాలా కేర్ఫుల్ గా చేసుకుంటున్నాం. లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. ఓకే. సో యాక్చువల్ గా చేసేది యాక్టింగ్ అయినా కూడా రియల్ లైఫ్ లో చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ నెగిటివ్ రోల్స్ అంటే బాగా ఇంకా వాళ్ళకి కసొచ్చేస్తుంది. సీరియల్స్ చూస్తూనే తిట్టుకుంటారు. మీకు ఒక విషయం చెప్పాలి, నేను షూటింగ్కి వెళ్ళాను, అరణ్యవాసం అనే షూటింగ్ కి. నేను ఎక్కడో కర్నూలు దగ్గర అక్కడ వెళ్ళామన్నమాట. అక్కడ ఒక ఆవిడ నా దగ్గరికి మాట్లాడడానికి రాలేదు. జగతిని అంత ఇది చేస్తుంది, నేను రాను దాని దగ్గర, నేను పోయేదేంది, నేను రాను దాని దగ్గరకి, అట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడా, ముసలాం అనమాట. ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఇన్నోసెన్స్. ఐ వాజ్ లైక్ ఓకే బాగున్నా బావా అంటే అని చెప్పి. సో ఆ ఫేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఈవెన్ నిజంగా అలా ఎవరైనా అన్నా కూడా ఐసే ఓకే, ఒకళ్ళు మాట్లాడకపోతే ఏం ప్రపంచం గొడ్డుపోలేదు కదా. నేను ఎప్పుడు ఆ క్లింగింగ్ నేచర్ కాదు. క్లింగింగ్ అంటే ఐడియా ఉందా? ఒక మనిషి ఇండిఫరెంట్ గా బిహేవ్ చేస్తే నేను ఓకే ఫైన్ ప్లీజ్ అని అంటా నేను, అంతేగాని వాళ్ళ వెనకబడి నువ్వు లేకపోతే నేను బతకలేని చచ్చిపోతా అలాంటివి ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేవు. ఒక్క నా ఫ్యామిలీతోనే నేను చాలా అటాచ్డ్, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వేరే వాళ్ళని నన్ను జాగ్రత్తగా చూసుకుంటే నేను చూసుకుంటా, లేదనుకో ఎక్కడన్నా థ్రెడ్ కొంచెం లూజ్ అవడం మొదలైతే ఓకే ఫైన్. ఓకే, యాజ్ అ యాక్టర్ గా తిట్టుకుంటున్నా కూడా అంటే మీరు చేసేది ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఆ యాక్టింగ్ ఎంత పర్ఫెక్షన్ ఉండుంటే వాళ్ళంతా తిట్టుకుంటారు. అది కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు ఎంత తిట్టుకుంటారు. అలా సక్సెస్ఫుల్ అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇంత స్ట్రాంగ్ గా బోల్డ్ గా ఉండే మిమ్మల్ని ఒక పర్సన్ ఒక 5 lakhs తీసుకొని మోసం చేశారు అనేది విన్నాం. అసలు దాని గురించి ఏం చెప్తారు? అది కూడా ఎలా అంటే ఒక ట్రస్ట్ అనేది బ్రేక్ అయితే అవుతుంది కదా. సో అలాగ జరిగిన విషయమే. బట్ ఎస్, అది నేను వెరీ సూన్ ఐ విల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. వాళ్ళకి అయిపోయింది, వాళ్ళకి నా పేషెన్స్కి లిమిట్ అయిపోయింది. ఓకే, దాన్ని ఐ విల్ డెఫినెట్లీ నేను దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, అంటే అసలు సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే ఒక షేర్స్లో పెడతాను డబ్బులు అడిగితే నేను అక్కడి నుంచి తీసుకొని ఇస్తే నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అయ్యో, ఓకే, స్టిల్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. ఓకే, సో మాధవి గారు అనగానే మిర్చి మాధవి గారు, అసలు మిమ్మల్ని చూడగానే క్వశ్చన్ అడగకుండా రిపీటెడ్ యాంకర్స్ రిపీటెడ్ షోస్లో అడిగినా కూడా మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది ప్రభాస్ గారు. సో మిర్చి మాధవి గారు అంటే ప్రభాస్ గారి గురించి క్వశ్చన్ అడగకుండా ఉండలేం. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయనతో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఒకటి? యాక్చువల్లీ ఆ హాస్పిటల్ బెడ్ లో ఉన్నప్పుడు నాతో డైరెక్ట్ డైలాగ్ ఉంటుంది కదా ఆయనతో. అంత పెద్ద స్టార్, నేను అలా పడుకొని ఉంటే అలా వచ్చి అలా చూస్తుంటే నేను డైలాగ్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తుండిపోయాను అనమాట. ఓకే, అసలు ఇంత 6 అడుగులు ఉంటాడా? 6 అడుగులు అసలే పడుకొని ఇంకా ఇలా ఏదో దేవుడు కనిపించినట్టు అనిపించింది నాకు. అంత పొడుగ్గా ఇంత ఇదిగా ఆయన చాలా చిన్నగా డైలాగ్ చెప్తారు. డబ్బులు తీసుకుని ఇలా చెప్పారనమాట. ఏం చెప్తున్నారు సరే ఓకే అని ఇలా. కాకపోతే అది చాలా అంటే నేను భయం కాదు కానీ ఒకలాంటి దాన్ని ఏమంటారు, ఒక గౌరవం ఉంటుంది నాకు. ఎవరన్నా కానీ భయపడను. భయం ఎందుకు, మనం దొంగతనం చేస్తే భయపడాలి, అది కూడా భయపడతారు లేదు నాకు తెలియదు కానీ ఒకలాంటి రెస్పెక్ట్ అనమాట. అతని ముందు మనము టేకులు చేయకూడదు అలాంటి ఒక ఫీలింగ్ ఉంది. బట్ ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్. ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు కూడా అంటే వాళ్ళందరూ సూపర్ స్టార్స్ ఫర్ ఎ రీజన్. చిరంజీవి గారితో ఈ బోలా శంకర్ చేసినప్పుడు కూడా వీ డిడ్ ఫర్ 2-3 days చేసాం. అంటే వాళ్ళల్లో ఏదో పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే డెఫినెట్లీ ఒక ఆరా ఉంటుంది వాళ్ళలో. సో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో రియల్ లైఫ్లో అసలు మాధవి గారి కిడ్స్ గురించి, హస్బెండ్ గురించి చాలా మంది మీకు పెళ్లి ఈడికి వచ్చిన కిడ్స్ ఉన్నారని గురించి ఒకసారి. అంటే ఫ్యామిలీ అనేది ఎవరికైనా అంటే అది ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ నందు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంత ఇంపార్టెంట్గా అనిపిస్తారు. లేదు
అంటే సెల్ఫ్ సెంటర్డ్గా సెల్ఫిష్గా ఉండేవాళ్ళు. అంతెందుకు, కిడ్స్ అంటే అసలు ఎలా ఉంటుందంటే మనలో ఒక పార్ట్ కదా. నిన్న కాక మొన్న ఒక న్యూస్ చూసాను, ఒక అమ్మాయి 4 year old కిడ్ని చంపేసిందంట, తన ఓన్ సన్ని. అంటే నాకు అనిపిస్తుంది, అంటే అలా కూడా ఫీల్ అయ్యే మదర్స్ ఉన్నారు. బట్ నాకు ఎలా అంటే ఎంత తేడా ఉందో. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ అంటున్నాను నేను బేసికలీ వెరీ అఫెక్షనేట్ పర్సన్. ఎంత మందిలో ఎంత నెగిటివిటీలోంచి కూడా అందులోంచి ఒక పాజిటివ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయా మనిషిని నేను. ఎందుకంటే నెగిటివిటీ చూస్తే ప్రతి దగ్గర నెగిటివే ఉంటుంది. ఫ్యామిలీలో నేను అలాంటి నెగిటివిటీ రాకుండా నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మా ఆయనతో ఏ డిఫరెన్సెస్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అవన్నీ తీసేస్తూ ఎంతో చేసుకుంటే కానీ ఫ్యామిలీ అవ్వదు. ఈ రోజుల్లో పేషెన్స్ అసలు ఎవరికి ఉంది? అవును, ఎవ్రీబడి. ఇదే నిదర్శనం. ఇన్సిడెంట్ అది అసలు ఏంటి అసలు అంటే సమాజం ఎక్కడికి పోతుంది అంటే నేర్చుకోవడానికి మంచి విషయాలు నేర్చుకోవాలి అందరూ. ఆవిడ CEO అట వేరే కంపెనీకి కూడా. అండ్ ఐ డోంట్ నో వాట్ షీ ఈజ్ అప్ టు. ఇప్పుడు ఇంకా కేసు దీనిలో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము దాని గురించి. యాజ్ అ మదర్ మీ కిడ్స్ తో మీకు ఎలా? దట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్ ఐ ఎవర్ హెవ్ గాట్. ఓకే. ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళని కదిపితే అంటే ఏదో చెప్పిస్తే కాదు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ నేను మా అబ్బాయిని ఏమి ఒకసారి కాల్ చేస్తాను, యూ కెన్ జస్ట్ లిసన్ టు హిస్ వుడ్ యూ వాంట్. మేమిద్దరం అయితే ఒక గ్యాంగ్ అనమాట. పెద్ద అయినా వాళ్ళ డాడీ ఒక గ్యాంగ్. అంటే నాతో కూడా వాడు క్లోజ్. బట్ నేను మా చిన్నబ్బాయి ఎలా అంటే ఒక వీఆర్ లైక్ వన్. ఏదన్నా అంటే ఇలా ఐస్తో ఇలా మాట్లాడేసుకొని మేము స్కెచ్ వేసేసుకుంటూ ఉంటాం. అంటే మదర్స్ కి అంటే ఫీమేల్ ఉన్న కూతురు కంటే కూడా కొడుకు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. నాకు కూతురు లేరుగా, అందరు నా కూతుళ్ళే. అందరు నాకు అదే చెప్తూ ఉంటాను నేను, అందరూ ఎవ్రీబడి ఈజ్ మై. నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నాను. దే వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ వాట్ యూ ఫీల్ అబౌట్ యువర్ మామ్. హాయ్. హలో అండి, నా పేరు సిద్ధార్థ్ శర్మ. మీ పేరు? దిస్ ఇస్ నందు. సో మీ మదర్ ని నేను ఒక క్వశ్చన్ అడిగాను, అంటే సీరియల్స్ అండ్ మూవీస్ లో బిజీ ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతారా, కిడ్స్ మిమ్మల్ని ఎలా మిస్ అవుతారు అని. సో అప్పుడు నేను చిన్నబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఎఫెక్షనేట్ గా ఉంటాం, ఇద్దరం ఐస్ తో మాట్లాడుకుంటాం అని చెప్పారు. సో మీ సైడ్ వర్షన్? చిన్నబ్బాయి అంటే ఇద్దరుంటే ఇష్టం, మళ్ళీ వాడు అనుకుంటాడు నేను. నో, మీరు ఆన్ కెమెరా చెప్పేశారు చిన్నబ్బాయి అంటే ఎక్కువ ఇష్టం అని. సో అదే మీరు ఎలా ఫీల్ అవుతారు అనే దాని గురించి ఒక్కసారి ఏం చెప్తారు అని. So, నాకు first I'll tell you about the connection which I have with my mom. Okay. అయితే of course all moms and bondings are very special. But నా కేసులో వచ్చేటప్పటికి it is very 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 special. The connection that I share with my mom is very very special. Okay. Because she first of all she not only takes care of me as her son, but she treats me like her, support system. She treats me like her caregiver. She treats me like her brother. So she views me in very many angles. Okay. So what this does is that it gives me the freedom to speak with her openly regarding anything. Okay. I have that freedom with her in all senses. Okay. There is not a single thing that I can't speak to my mom about. Okay. And trust me, I have spoken to her about like a few critical things. Okay. All things that a child goes through. Okay. So she's always very supportive. She's always very motivating, and I get encouraged by her to do a lot of things. Okay. That is being out in the open, taking care of others, just just spreading love. Okay. Because spreading love is, I don't know, I believe that's the best thing a person can do. Okay. And I can proudly say that I have learned that from my mom. Okay. Because it's not only to her family members that she spreads her love,
Okay. but it's also to anybody who seeks it from her. Okay. She just has that aura, Oh. and you can talk to her about literally anything. She will always give you a solution. She will always tell you a way to deal with things. Okay. She will always be there for you if you are going through something. ఇక్కడ యూని నన్ను నాతో రీప్లేస్ చేసుకోండి ఫర్ కన్వీనియన్స్. Okay. So yeah, I have been through a lot, and to be honest, without my mom's support, Oh. I don't know, I wouldn't have been the way I am today. Oh, how sweet. ఇక్కడ మాధవి గారు హ్యాపీ టీయర్స్. షీస్ క్రైయింగ్. యా. చాలా చెప్పాల్సి ఉంది, but the thing is I'm just catching a bus right now to Hyderabad. I'll see her today. Sorry, tomorrow. Okay. So I'm just a little bit of rush. Okay. Otherwise, I would have happily, sat down for 10-15 minutes, 1 hour. I don't know. You should talk about the cooking part. మాధవి గారు కుకింగ్ ఎలా చేస్తారు? Whatever she makes, it's the best. Because it's not only me that says it, it's literally everybody that has her food. Okay. That includes our relatives, that includes my friends, that includes her friends, that includes dad's friends, my brother's friends, everybody. Okay. Everybody has said that she cooks amazing food. ఓ ఎక్స్పీరియన్స్ చేయాలి అయితే మేము కూడా. తప్పకుండా. It will be a great tragedy if you don't get to experience my mom's food. Okay. Love you so much, Ma. Love you too much. Bye. ఒకసారి వాళ్ళని రికార్డ్ చేసుకోమను. అవుతుంది ఆల్రెడీ. Okay, bye bye. Bye. లక్కీ మదర్. ఓకే. అబ్బాయిలు అంటే అంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పరు, బట్ తను లైక్ వెరీ అదే సంబడి స్పెషల్. మా పెద్దోడు ఏంటి ఎక్కువ చెప్పడు కానీ వాడి ఒక పిక్ చూపిస్తా. యూఎస్ వెళ్ళాను కదా, 2 years గ్యాప్. పెద్ద అంటే 25 years అంటే పెద్దే కదా. అక్కడ మాకు రూమ్ ఇచ్చారు. పైన వాళ్ళ నాన్నకి నేను కింద పక్క వేసుకొని పడుకుంటూ వచ్చి నా దగ్గర ఇలా పడుకుని నా దగ్గరే పడుకున్నాడు. ఓకే. 3 days ఉన్నాడు. 3 days నా దగ్గరకే వచ్చి పడుకున్నాడు వాడు. ఓకే. వెరీ అంటే వాళ్ళు వీ హ్యావ్ సచ్ అంటే అదే నేను చెప్తున్నా, దట్ ఈజ్ మై, అది నా ఆస్తి. కిడ్స్ ని మించిన ప్రాపర్టీస్ అస్సలు ఏమీ లేదు. ఇంకా ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో పాపం ఇస్ వెరీ అంటే వెరీ అండర్స్టాండింగ్. చాలా తను ఎలా అంటే సపోర్టివ్. ఓకే. అనుమానపడ్డం, పిచ్చి పిచ్చి కథలు అలాంటివి నాకు లేవు, తనకు లేవు. అంటే ఆ స్పేస్ అనేది నాకు ఉంది. ఐ హ్యావ్ ఆ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే. సో యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ కిడ్స్ అన్నమాట, అండ్ హ్యాండ్సమ్ కిడ్స్ ఆల్సో. థ్యాంక్ యూ. సినిమాలు సీరియల్స్ లో ఎప్పుడు బిజీగా ఉండే మీరు ఎప్పుడైనా షూట్ లో ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తే ఏం చేస్తారు? నేను నా కళ్ళ ముందు నుంచి జరగంగానే మిస్ అవుతా వాళ్ళని. అవునా? అసలు ఓకే. ఎంత అంటే నాకు అటాచ్మెంట్, ఐఎమ్ వెరీ ఎంత అటాచ్డ్ అంటే వాళ్ళు యూఎస్ వెళ్ళాను కదా నేను, అక్కడ మా బాబుని ఒక 2 years గ్యాప్ తర్వాత చూసాను అనమాట. 2 years గ్యాప్ తర్వాత. ఓకే. అక్కడ వాడిని చూసి నేను అరిచిన అరుపుకి కొంచెం రేడియస్ లో ఉన్న వాళ్ళందరూ అదిరిపోయారు. అంటే ఏం జరిగింది? ఒక అతనైతే వచ్చి కెన్ ఐ గివ్ అ హగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ మదర్, కెన్ ఐ ఆల్సో జాయిన్ అని చెప్పి వచ్చి పట్టుకున్నాడు. ఓకే. ఇట్ వాజ్ లైక్ అదే అనమాట. చాలా ఏడ్ చేస్తాను అంటే అంత అటాచ్మెంట్, అదంతే. లైక్ వెరీ లవింగ్. మా నాన్నగారు పోలికి వచ్చింది. హీ వాజ్ ఆల్సో వెరీ వెరీ లవింగ్ అనమాట పర్సన్. అంటే వెన్ యూ స్ప్రెడ్ లవ్, అదే మన ప్రభాస్ గారు చెప్పారు కదా, ప్రేమ పంచుతాం. ఏముంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు, అంతే కదా. ఇఫ్ సంబడి డజంట్ లైక్ మీ ఆల్సో చాలా పర్స్యూ చేసేదాన్ని యాజ్ అ టీనేజర్ ఆర్ టు మై 20-25 years. అప్పుడు నాకు తెలిసేది కాదు. సంబడి డిస్లైక్స్ మీ, ఎందుకు మాట్లాడలేదు అని వెంటబడి నాకు అప్పుడు ఒకటి అర్థమైంది. తర్వాత ఒక 30-35 తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇలా ఉంటుంది కాబట్టి లెట్ us accept, దట్స్ ఓకే. ఇంకా ఆ మనిషి కాకపోతే ఇంకా మనం వాళ్ళని మార్చలేము. మనం ఫీల్ అయ్యే విధానం మార్చుకోకపోతే మనము ఇబ్బంది పడతాము అని చిన్నగా ఈ ట్రైనింగ్కి వచ్చాక నాకు అర్థమైంది, ఓకే వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. ఓకే. సో యాక్చువల్గా మూవీస్ అనగానే రిఫరెన్స్లు, కమిట్మెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. మరి సీరియల్స్ లో కూడా అలాంటివి ఉంటాయంట? చచ్చా, అసలు మూవీస్ లో ఉంటాయి ఉండవు అనేది పక్కన, అది అసలు అది రాంగ్. అది ఒక రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే అది ఏది నాతో అయిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలను కదా, వేరే వాళ్ళది ఏమున్నాయి అనేది వాళ్ళకి తెలుసు. ఎగ్జాక్ట్లీ. టాలెంట్ ఉంటే
ఎవరు ఆపలేదు. ఎందుకు? నువ్వు సీరియల్ చేసావు కదా, నీవేమన్నా ఫేస్ చేసావా? మరి సేమ్ విత్ మీ ఆల్సో. అలాంటిది అసలు అంత టైం లేదు ఎవరికి, పని చేసుకోవడం తప్పితే ఇంకోటి తెలియదు మనుషులు. సీరియల్లో అయితే వాళ్ళు ఒక మిషన్స్ లాగా, రోబోట్స్ అసలు వాళ్ళు. కానీ అంటే రిఫరెన్స్లు ఎక్కువ ఉంటేనే, ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అంటే ఎక్కువ రిఫరెన్స్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను కూడా అది ఫీల్ అయ్యాను. అంటే అది కూడా కాదు, అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ నిలబడాలి. ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ నీకు టాలెంట్ ఉండొచ్చు, నాకు టాలెంట్ ఉండొచ్చు, లేకపోతే నేను చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు గుప్టన్ మనసులో ఏమైంది, నేను సడన్ గా వెళ్ళిపోయేసరికి వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు కదా. అవును. సో వాళ్ళకేంటి, అమ్మో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా రిలేట్ చేస్తారు. నా రీజన్స్ నాకుంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అవును. సో ఇప్పుడు రెఫరెన్స్ తో తీసుకుంటే కరెక్టా, అమ్మాయి కరెక్ట్ గా వచ్చి చేస్తుందా, మనకి ఇబ్బంది పెట్టదు కదా. అలాగా ఒకళ్ళు ఎవరైనా రికమెండ్ చేశారనుకో, డెఫినెట్లీ వీళ్ళనే పెట్టుకుంటారు కదా కొత్త దగ్గర, మళ్ళీ వాళ్ళు సరిగ్గా చేయకపోతే. సో అలాగా సోర్స్ అవుతారేమో, కానీ అలాగే వస్తారని ఏం లేదు. ఫ్రెష్ ఫేస్ అని చచ్చిపోతారు వెతుక్కోవడానికి. ఓకే. సో యాక్చువల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయింది. అప్పుడున్న మూవీస్ కి ఇప్పుడు మూవీస్ కి అసలు ఈ షూటింగ్ లొకేషన్స్ కి మీకు ఏదైనా వేరియేషన్ అనిపిస్తుందా? అప్పుడు చాలా ప్లాన్డ్ గా ఉండేవి నాకు. ఎంత పక్కా ప్లాన్ అంటే ఎక్కువ రోజులు వచ్చేవి. లైక్ అంటే ఎవడు నేను 21 days చేశాను, 100% లవ్ నేను ఎంతో 35 days చేశాను. అలా అంటే మిర్చి తక్కువే చేశాను, మిర్చి 6 days 7 days చేసాం అంతే. బస్ స్టాప్ అనేది 4 days చేసాం, బట్ అందులో లెంత్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే ప్లాన్డ్ గా ఉండేది. ఈ మధ్య డేట్స్ ఇస్తున్నారు, క్యాన్సిల్ అవుతున్నాయి, డేట్స్ ఇస్తున్నారు, క్యాన్సిల్ అవుతున్నాయి, డేట్స్ ఇస్తున్నారు, క్యాన్సిల్ అవుతున్నాయి. అది అంటే సెలక్షన్ లో కూడా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళని నా బదులు సెలెక్ట్ చేసుకుని చెప్పు, కమ్యూనికేట్. అది లేకుండా సపోజ్ నేను డేట్స్ ఇచ్చేసి నేను రాకపోతే ఎలా ఉంటుంది అవతల వాళ్ళకి? సేమ్ నాకు అలాగే ఉంటుంది కదా. నాకు డేట్స్ ఇచ్చి నాకు కనీసం ఫోన్ ఎత్తి కూడా అది కాదు అని చెప్పకపోతే, అది అలాంటివి ఇదివరకు ఉండేవి కాదు, ప్లాన్డ్ ఉండేవి అనమాట. పక్కా అంటే వర్డ్ అన్నది ఇప్పుడు అది కొంచెం డైల్యూట్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎగిరి పడడం అంటారు కదా, ఉట్టిస్తరాకు ఎగిరి పడుతుంది అన్నట్టు. ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు ఎక్కడ కళ్ళు నెత్తి మీద వాళ్ళకి. అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఈ రోజు ఏదో ఈజీగా వచ్చేసింది స్టార్డమ్ అన్నందువల్ల చాలా వాళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోయి, అంటే వాళ్ళ నవ్వొస్తుంది నాకు వాళ్ళ బిహేవియర్ కానీ చూస్తూ ఉంటే. నిలవదు అదేమి, ఇట్ డజంట్ స్టే విత్ దెమ్. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? అలా ఇవన్నీ చూస్తూ ఇంత పోకళ్ళు చూస్తున్నాం అనమాట. అంటే మన సీరియల్ సెట్స్ ఎలా ఉంటాయంటే, ఒకసారి మనకి పాజిటివ్ ఒపీనియన్ వాళ్ళకి వచ్చింది అంటే దాన్ని కంటిన్యూ అవుతూ ఉంటాం. లైక్ ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్ పాయింట్. ఇప్పుడున్న అప్కమింగ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇదే చెప్తారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వీళ్ళు యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. యాటిట్యూడ్ అంటే వాళ్ళకి సక్సెస్ ని హ్యాండిల్ చేయడం రావాలి ఎవరికైనా. ఇప్పుడు ఒక అక్షయ్ కుమార్, లేకపోతే ఒక రణబీర్ కపూర్, మొన్న అనిల్ కపూర్, వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చూస్తే, వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడిన చూస్తే, లేకపోతే తమిళ్లో ఈ ధనుష్ వాళ్ళు మాట్లాడేది కానీ, ధనుష్ గారు వాళ్ళు మాట్లాడేది కానీ చూస్తే అసలు మనం ఎంత అనిపిస్తుంది. మనం అసలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి మనకు మనం. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకోవడంలోనే లైఫ్ వెళ్ళిపోతుంది. ఇంకోళ్ళ గురించి అడిగావు కాబట్టే మాట్లాడుతున్నా కానీ, లేదంటే నాకు అస్సలు మొన్న కూడా ఏదైనా ప్రాబ్లం ఉందని నాతో మాట్లాడి నేను ఒకటే చెప్తా, నీకు ఈ పర్సన్తో ప్రాబ్లం ఉందని నాకు చెప్పడం కాదు, డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళతో చెప్పు, నీకు ధైర్యం ఉంటే. లేకపోతే ఫీల్ అవ్వకు, ఇతను ఎవరు ప్రాబ్లం చేస్తున్నారు నీకు, నేను నీకు వచ్చి చెప్తే ఇతను మారుతాడా? నేను వెళ్ళి ఇతనికి కదా చెప్పాలి, ఆమెకి కదా చెప్పాలి, అతనికి కదా చెప్పాలి. సో దట్స్ వాట్ పీపుల్ షుడ్ డూ. సో క్లారిటీగా ఉంటారు, అంతే కదా. మీకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏవైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు అది చాలా ఆలోచిస్తారు ఆచితూచి. సో యూకే వెళ్ళినప్పుడు మీకు రాంగ్ స్టెప్ తీసుకున్నా అనే ఫీల్ వచ్చే ఉంటుంది. అంటే రాంగ్ స్టెప్ కాదు, ఇంత మిస్ అయ్యి, రైట్ స్టెప్ ఇన్ రాంగ్ ప్లేస్. ఓకే, రైట్ స్టెప్, మూవింగ్ అబ్రాడ్ వాజ్ నాట్ అ రాంగ్ స్టెప్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది అజ్యూమ్ ఏదైతే ఊహించుకుంటామో, ఊహలు చాలా డేంజరస్. అనుకున్నా నువ్వు ఇలా అనుకున్నా, నువ్వు ఇదా, లేదా నేను అదవుతుంది అనుకున్నా, ఇదైంది అనుకున్నా, అన్ని అనుకోవడం వల్ల వస్తాయి. సో ఆ అనుకోవడం వల్ల తప్పు జరిగింది. వెళ్ళడం అనేది లాట్ ఆఫ్ పీపుల్ గో ఫర్ అ గుడ్ ప్రాస్పెక్ట్స్ కదా, బట్ వాట్ ప్రాస్పెక్ట్స్ వీ హోల్డ్ అనేది
we couldn't maybe weigh and judge. అంటే ఇక్కడున్న ఫేమ్ ఎంతో లైమ్ లైట్ చూసేసి అన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఇట్స్ వెరీ బిగ్ డీల్ కదా. It was a big deal, but I'm back. కమ్ బ్యాక్ ఇచ్చేస్తారు అంతే కదా. I'm back in a serial, that too in a very good serial. I'm back and I will be bouncing back again, but I will miss Devyani for lifetime, playing Devyani. అవును, చాలా మంది ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు. చాలా యూట్యూబ్ లో అన్ని అవే కామెంట్స్. అంటే సంగీత గారు కూడా చాలా అందంగా ఉంటారు, ఆవిడ చాలా బాగుంటారు. కానీ ఆవిడ నేను డిఫరెంట్ కదా. డెఫినెట్లీ ఆవిడ మేనరిజమ్స్ ఆవిడవి, నా మేనరిజమ్స్ నావి. అంటే మిమ్మల్ని ఓన్ చేసుకున్న తర్వాత అది సపోజ్ ఆవిడ ముందు చేస్తుంటే నన్ను కూడా యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు. ఒకళ్ళని ఒకలా చూసాక ఇంకోళ్ళని చూడలేరు, అది అంత సింపుల్. అది ఓకే. యాజ్ ఏ ఉమెన్ గా ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న ఉమెన్స్ కి అసలు మీరు ఏదైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏం అడ్వైస్ ఇస్తారు? అడ్వైస్ ఇస్తే తీసుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పు, అబ్బా చెప్పొచ్చిందమ్మ పెద్ద అని అనుకుంటారు. చెప్పకపోతే పొగరు అనుకుంటారు, చెప్తే సోది చెప్తుంది అనుకుంటారు. ఓకే, బట్ స్టిల్ ఏంటంటే కొంచెం పేషెన్స్ ఎక్కువ పెంచుకోవాలి. పేషెన్స్ ఎన్ని మారినా ఇది మాత్రం మారదు. ఇప్పుడు మగవాళ్ళకి మేము ఈక్వల్ అవన్నీ కాదు, అవన్నీ సోది. నేను అది మాట్లాడను, ఎప్పుడు మాట్లాడను. వీఆర్ టూ డిఫరెంట్ సెక్ట్స్. వాళ్ళకుండే స్ట్రెంగ్స్ వాళ్ళకుండే, మనకుండే స్ట్రెంగ్స్ మనకుంటాయి. మనకున్న ఎండ్యూరెన్స్ వాళ్ళకుండదు, వాళ్ళకుండే ఎండ్యూరెన్స్ మనకుండదు. దే హ్యావ్ ఫిజికల్ స్టామినా. మనకి కొంచెం ఇంత వాళ్ళైతే డంబుల్ కొంచెం ఎత్తంగానే కింద పడతాం మనం. మేబీ అంటిల్ అన్లెస్ వీఆర్ ట్రైన్డ్. ఉమెన్ నేర్చుకోవాల్సింది పేషెన్స్. అది కొంచెం వాళ్ళకు వాళ్ళు పట్టించుకోవడం. అసలు ఎలా అంటే ఒక బయట వెళ్తే వాళ్ళ జుట్లేంటో, వాళ్ళ కళ్ళేంటో, ఇలా ఆ కళ్ళు చూస్తేనే అబ్బా అసలు అంటే దే డోంట్ మెయింటైన్ దెమ్సెల్స్. అంటే అన్లెస్ మనం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి, ఐటీ చేసే వాళ్ళు అయితే వాళ్ళు ఏంటో అంటే ఆ ఫాస్ట్ ఫుడ్ తినేసి అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు. You also should have a lot of finance అనేది one of the 4 things which are required. నీ పర్సనల్ లైఫ్, నీ ప్రొఫెషనల్ లైఫ్, నీ కెరియర్, నీ ఫినాన్సెస్, ఈ వీటిల్లో ఒక పార్ట్ మాత్రమే మనీ. మిగిలిన 3 వదిలేసి ఒక్క దాని మీద పడుతున్నారు. దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ దెన్ ద మ్యారేజ్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ బికమ్ అ బిగ్ థింగ్ ఫర్ దెమ్. వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, డైవర్స్ తీసుకుంటున్నారు, లేకుంటే రిలేషన్షిప్ లో ఉంటున్నారు. ఇష్టానికి your body is very precious. You have to understand what you're doing with that. And your mind and soul also. So people don't have basically clarity లేదు వాళ్ళకి. ఆ క్లారిటీ తెచ్చుకోవాలి, పేషెన్స్ ఉండాలి, అండ్ మేనేజ్ యువర్ ఫినాన్సెస్ వెల్. నేను సంపాదించాను చాలా. From my age of 18 I started to work. Okay. I used to do a job. Before coming here I was a trainer కదా. I was also a business development manager, counselor గా వర్క్ చేశాను నేను ఎప్పుడు నా ఫైనాన్సెస్ ప్లాన్ చేయలేదు. సో ప్లాన్ యువర్ ఫైనాన్సెస్ ప్రాపర్లీ, డోంట్ వేస్ట్ మనీ. మాధవి గారు పర్ సపోజ్ 90s లో కానీ 2000 కిడ్ అయి ఉంటే ఏం చేసి ఉండేవారు? వెరీ గుడ్ క్వశ్చన్. I would have been running a company. ఓకే, పెద్ద కంపెనీ ఏదో నడుపుతూ ఉండేదాన్ని. I would have been an entrepreneur or I would have been in police. ఎందుకంటే నాకు చాలా ధైర్యం కాదు. ఐ వాంట్ టు స్టాండ్ ఫర్ అ కాజ్. ఇప్పుడు సడన్ గా నా సెట్స్ లో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా అయిందంటే నేను వెళ్ళిపోతాను, వెళ్ళి చూస్తాను. అంటే ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్ అండ్ ఐ వాంట్ టు బీ ద రీజన్ ఫర్ పీపుల్స్ వెల్ బీయింగ్. అది నా వెరీ బేసిక్ నేచర్ నాది. అండ్ ఐఎమ్ వెరీ హాస్పిటబుల్. ఎలా అంటే చాలా హాస్పిటాలిటీ ఎక్కువ నాకు. అంటే మర్యాద ఒకటే కాదండి, మనసులోంచి వస్తుంది నాకు అది. ఏదో పైకి ఎయిర్ హోస్టెసెస్ నవ్వు కాదు నాది. హార్ట్ఫుల్ గా సోల్ఫుల్ గా ఉంటాను ఎవరికన్నా ఉంటే. ఇఫ్ సంబడీ ఈస్ లూజింగ్ మీ, ఇట్ ఇస్ దేర్ లాస్. ఓకే, సో మీరు ఎవరిని మిస్ చేసుకోరు. ఓకే, సో రియల్ లైఫ్ లో విలన్, రియల్ లైఫ్ లో కోడలు వస్తే ఎలా చూస్తారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. 2 కొడుకులు ఉన్నారు కాబట్టి అసలు రియల్ లైఫ్ కొడుకులు ఉన్నారు, ఒక కోడలు ఆల్రెడీ రాబోతుంది. ఆ అమ్మాయికి నేను ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడు నేను ఫాసిల్ వాచ్ కొనిచ్చాను. అండ్ తర్వాత ఒక మంచి డ్రెస్ ఏదో పంపించాను తన బర్త్డేకి. నెక్స్ట్ టైం నేను ఫస్ట్ టైం వెన్ ఐ వాజ్ మీటింగ్ హర్ నేను డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకెళ్ళాను, డైమండ్ పెండెంట్ కూడా US లో మొన్న వెళ్ళినప్పుడు. ఇప్పుడు కూడా ఒక చైన్ కొన్నాము, వెళ్తాం మేము. అండ్ ఐమ్ డూయింగ్ ఆల్ దిస్.
కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా. సో సపోర్టెడ్ రియల్ లైఫ్ లో ఉన్న విలనిజం అంతా లైక్ కదా, అది ఓన్లీ ఇట్స్ జస్ట్ దట్ సంబడీ ఎల్సెస్ థాట్. నా థాట్ అనేది ఏంటంటే మన ఇంటికి వస్తున్న అమ్మాయికి ఏమాత్రం తక్కువ జరగకుండా, అంటే ఇంకోసారి అక్కడికి వెళ్ళాలంటే గుర్తు రాకుండా ఉండాలి, ఇక్కడ అంతలా చూసుకోవాలి. అంటే నాకు ఇంకా సంబరం ఏంటంటే నా ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి నాకు ఇంకా ఐఎమ్ వెయిటింగ్ అనమాట. వెల్కమ్ చేస్తాను నేను. ఓకే. సో మీకు ఆడపిల్లలు లేరు, మీకు ఆడపిల్లలు అంటే ఇష్టం. సో చాలా మంది అంటే కొంచెం స్టార్ ఫేమ్ లో ఉన్న వాళ్ళు మేడం అని పిలిపించుకోవడం, కొంచెం ఎక్కడో యాటిట్యూడ్, కొంచెం ఈగో లెవెల్స్ ఉంటాయి. బట్ మీరేంటి అందరినీ అమ్మ అని పిలవమని అడుగుతారు, అవును, అలా పిలిపించుకోవడం ఇష్టం. అవును, అందరు మదర్ ఇండియా అంటారు ఇంట్లో. నాకు అంటే ఇష్టం, నాకంటే అమ్మ అంటే అది ఒక మంచి ఆ ప్లేస్ అనేది చాలా, అందరికీ అమ్మ అనలేరు కదా. సో నేను ఫుడ్ తీసుకెళ్తాను, వాళ్ళకి బాగోగులు చూసుకుంటాను. సో వాళ్ళే అంటారు అమ్మ అమ్మ అని మొదలెడతారు. ఆంటీ అన్న నచ్చదు నాకు, మేడం అంటే కూడా ఏదో ఆర్టిఫిషియల్ మేడం ఎందుకు అంటే, ఈవెన్ పిల్లలు కూడా అసిస్టెంట్స్ కూడా వచ్చినప్పుడు అమ్మ అమ్మ అది కాదమ్మా అని అంటారు, కానీ మేడం అని తక్కువ, మేడం అని పిలవడం నన్ను. ఓకే, ఇష్టం నాకు. ఎందుకంటే ఎవరికి మనం ఎవరికైనా ఇవ్వగలిగింది ఒక మంచి మాట, ఒక మంచి ప్రవర్తన, బిహేవియరే. యూ కాంట్ ఎక్స్చేంజ్ మచ్. అవును కదా. అవును. సో అది నువ్వు స్కేర్స్ చేసావు అనుకో, దెర్ ఇస్ నథింగ్ విత్ యూ, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఆఫర్ అనమాట. ఓకే. సో అసలు రియల్ లైఫ్ లో అంటే మీరు యాజ్ ఎ ట్రైనర్ గా ఎన్నో నేర్పించి ఉంటారు, ఎంతో మందిని ట్రైన్ చేసి ఉంటారు. సో మీరు అలా మీ జీవితంలో నేర్చుకున్న రియల్ పాఠాలు ఏమైనా ఉన్నాయా? నిజం గుణపాఠాలు చాలా నేర్పిస్తారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళు. చాలా నేను నేర్చుకున్నాను. దట్ మనం అనుకున్నంత ఇంపార్టెంట్ కాదు అవతల వాళ్ళకి. వి థింక్ వీఆర్ వెరీ ప్రెషియస్ అండ్ ఇంపార్టెంట్ టు అదర్స్ కొంతమంది, బట్ వీఆర్ నాట్. నువ్వు ఇచ్చేంత ప్రేమ అవతల వాళ్ళకి అవసరం లేదు. సో కట్ ఇట్ షార్ట్. ఓకే. అండ్ దెన్ పీపుల్ హేట్, దట్స్ ఓకే టు లెట్ దెమ్ హేట్. హేటర్స్ కెన్ హేట్. తన బాస్కెట్లో అదే ఉంది. సో పీపుల్ హేట్, దట్స్ ఓకే. ఎవ్రీబడి, ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎవ్రీబడి. నీకు నాతో ప్రాబ్లమా, పోయేది ఏదైనా లెట్ ఇట్ గో, అంతే కదా. యూ కెన్ నాట్ స్టాప్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఓకే, పోతేనే హాయిగా ఉంటుంది మనకి. ఓకే. సో మీరు స్ట్రాంగ్ అని బయట కనిపించిన, బట్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్ ఎమోషనల్ పర్సన్. ఐ యామ్ వెరీ మచ్ ఎమోషనల్ పర్సన్. ఎందుకంటే అవి ఎమోషన్స్ తెచ్చుకుంటే రావు. ఏడుపు రాని వాడిని ఏడ్చి చూపించమని చెప్పండి మీరు. నో వే. అది ఎలాగా వాళ్ళకి ఏడుపు రాదో మనకి ఫీల్ అయ్యే వాళ్ళం మనం ఆపుకోలేము. మాధవి గారు, ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది కాబట్టి, సంక్రాంతి అంటే ఫెస్టివల్స్ అంటే ఏదో చేయాలి అన్నట్టుగా కొంతమంది బిజీ షెడ్యూల్లో చేసేస్తున్నారు. అసలు అప్పట్లో సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి డిఫరెన్సెస్? ఆంధ్ర కాబట్టి చైల్డ్హుడ్లో ఆంధ్రాలో పెద్ద ఫంక్షన్ అది. అంటే ఇక్కడ పతంగులు ఎగరేస్తారు, అదే గాలిపటాలు ఎగరేస్తారు, అండ్ దాట్స్ ఆల్. కానీ అక్కడ ఏంటంటే డూడు బస్వన్న రావడం, ముగ్గులు, పెద్ద పెద్ద పోటీలు, పెద్ద ముగ్గులు, బిగ్గెస్ట్ 30 చుక్కలు ముగ్గులు పెట్టి కలర్స్ వేసి, అసలు నా ముగ్గులు అయితే మేము ఎక్కడైతే దిల్షుక్నగర్లో ఉండి నేను ఇక్కడికి వచ్చాను కదా, 7 years నేను వేసిన ముగ్గులు. దాని తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ముగ్గులు అంత వేయరు అసలు అక్కడ. లైక్ ఐఎమ్ టోటలీ ఇంటూ ఫెస్టివల్స్. చాలా ఇష్టం నాకు ఫెస్టివల్స్ అంటే. అరిసెలు చేస్తాను, లడ్డూలు చేస్తాను, జంతికలు చేస్తాను, చెక్కలు అన్ని. సగ్రహ ఫుడ్స్ నుంచి తక్కువ మాకు వచ్చాయి, నేనే చేస్తాను. ఓకే, అంటే ఎక్కువ హోమ్ మేడ్ బెస్ట్. మాధవి గారికి అసలు బాగా నచ్చనిది ఏంటి? మోస్ట్ కపటం, అవతల వాళ్ళల్లో ఇంకోళ్ళని కంట్రోల్ చేసే తత్వం. ఓకే, బానిసలాగా చూడడం, అంటే అవతల వాళ్ళని నీచంగా చూసే వాళ్ళని చూస్తే చెప్పుతో కొట్టబుద్ధి అవుతుంది నాకు. నీకుంటే నువ్వు తింటావు, నువ్వు నీ వాళ్ళకి పెట్టుకుంటావు. అవతల వాళ్ళ మీద చలాయింపుడు అంటారే, నాకు అస్సలు నచ్చదు అది. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? డామినేటింగ్. సో ఎమోషనల్ అయ్యారు, ప్రేమ చూపించారు, మోటివేషన్స్ చెప్పారు. సో ఇప్పుడు మీతో ఒక సాంగ్ పాడిస్తే ఎలా ఉంటుంది? ఓకే, సాంగ్ సర్టన్లీ. ఏ సాంగ్ అనేది మీరు చెప్పాలి నాకు. నాకు ఏదైనా మ్యూజిక్ అంటే పిచ్చి. మీరు ఏది పాడినా నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేస్తే చాలు. ఓకే, నాకు హిందీ సాంగ్స్ ఎక్కువచ్చు, ఎందుకంటే తెలుగులో కొంచెం అంటే పాత సాంగ్స్ వచ్చు అనమాట. అవి మ్యూజిక్ తోనే బాగుండే సాంగ్స్. ఓకే ఓకే, రెడీ. తిట్టుకో కదా, బాగా పాడ. నో, మీరు ఎలా పాడినా యాక్సెప్ట్. మతను సమజావా కే
ना तेरे बिना लगदा जी मैं तेनू समझावा के ना तेरे बिना लगदा जी तू की जाने प्यार मेरा मैं करूं इंतजार तेरा तू दिल तो यो जान मेरी जान मेरी जान मेरी मैं तेनू समझावा के ना तेरे बिना लगदा जी మల్టీ టాలెంటెడ్ మాధవి గారు. అంటే మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా? మ్యూజిక్ నేను నేర్చుకున్నాను, కాకపోతే మొత్తం నేర్చుకోలేకపోయాను. ఓకే, కొంచెం వరకు నేర్చుకున్నాను అనమాట. స్వరజతులు స్వరపల్లులు అంతవరకు నేర్చుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఒక 5 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. అకార్డింగ్ టు యూ వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ సర్ప్రైజ్. సర్ప్రైజ్. వాట్ ఈజ్ మ్యారేజ్? మెస్. ఇంట్లో చూస్తారు ఇంటర్వ్యూ మెస్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ మెస్, ఎవరన్నా కదపండి. ఓకే. వాట్ అబౌట్ ఫ్రెండ్షిప్? రేర్. రేర్. ట్రూ లవ్? డైనోసార్స్ ఉండేవంట, అది ఎక్స్టింక్ట్ అయ్యాయి కదా, అలా కూడా ట్రూ లవ్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఓకే. మీకు బాగా నచ్చేది? నాకు బాగా నచ్చేది ఎందులో ఏంటి? వాట్ అంటే మీకు బాగా హ్యాపీనెస్ వస్తే ఏం చేస్తారు? నాకు బాగా యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్? నా పిల్లలు, నా ఫ్యామిలీ అనుకున్నా. మా అమ్మ, మా అక్క, ఇంకా మా బాబాయిలు, మా పిన్నులు, అంటే ఫ్యామిలీ. ఓకే. వాట్ మేక్స్ యూ మోర్ హ్యాపీ అంటే ఏం చెప్తారు? అంటే సీయింగ్ హ్యాపీనెస్ ఇన్ మై మదర్స్ ఫేస్. ఓకే. లైఫ్లో బాగా హర్ట్ అయిన ఒక సిచ్యువేషన్? ఒకటి కాదు, బాగా హ్యాపీగా ఉన్న ఒక సిచ్యువేషన్ అంటే చెప్పగలుగుతా. హర్ట్ అంటే చాలా హర్ట్ఫుల్ మూమెంట్స్. అంటే ది బెస్ట్, అంటే ది బిగ్గెస్ట్ హర్టింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా బిగ్గెస్ట్ హర్టింగ్ మూమెంట్ ఎస్ యూకే. యూకే. ఓకే. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? when I saw my kids. Okay. When I first saw them, I was like, what? Okay. ఇంత చిన్న పర్సన్ అంత హ్యాపీనెస్ ఎలా ఇచ్చారు నాకు అర్థం కాలేదు. అంటే when I saw నా ఫస్ట్ సన్ చూసినప్పుడు అయితే అసలు I can't tell you the feeling that I've got. ఓకే. ఫైనల్గా మాధవి గారు ఏదైనా, మాధవి గారి ఫ్యాన్స్ ఆడియన్స్ చాలామంది మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి ప్రాజెక్టుల గురించి అనౌన్స్ చేస్తారా అని వెయిట్ చేసేవాళ్ళు, మీ అభిమానుల కోసం ఏం చెప్తారు? అభిమానుల కోసం ఒకటే చెప్తాను, ప్లీజ్ అండర్స్టాండ్ మీ, నెవర్ మిస్అండర్స్టాండ్ మీ. మీరు ఏదైనా ఏది విన్నా నేను అనేది పాజిటివ్నెస్ అనేది గూగుల్లో కొడితే నా పేరు వస్తుంది. సో నెవర్ మిస్అండర్స్టాండ్ మీ, దట్స్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్. And then keep supporting me. I love you all. సో మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇలానే మంచి మంచి విలన్ రోల్స్ చేసి సో మీలాంటి రియల్ లైఫ్లో మీరు చేసే యాక్టింగ్ అత్తగారు రియల్ లైఫ్లో మాకు వస్తే మేము ఎలా తప్పించుకోవాలో సీరియల్స్ చూసి చాలా మంది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. బట్ సీరియల్లో కూడా ఎలా ఉన్నా మంచి గెలిచినట్టు చూపిస్తారు. అంతే. ఎంత దేవి అని ఎంత ప్లాన్లు వేసినా దాన్ని ఎలా తిప్పికొట్టారు చూపించారు కదా, ఆ తిప్పికొట్టిన విధానం నేర్చుకోండి, కానీ ఈ విలనిజం నేర్చుకోండి. హౌ నాట్ టు బీ అనేది ఐఎమ్ టీచింగ్ యూ. హౌ టు బీ అనేది వాళ్ళు ఎలా అయితే, అంటే లైక్ యు నో యూ షుడ్ నెవర్ లెట్ నెగటివిటీ క్రాప్ ఇన్ లైఫ్. అది అసలు పెరగకుండా ఎలా ఉండాలనేది నేను ట్రైనింగ్ ఇస్తాను కదా, నా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. ఓకే. మీరు ఇలానే మంచి మంచి మూవీస్, సీరియల్స్ చేస్తూ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.